APDSC 2026 న్యూ సిలబస్ సబ్జెక్ట్ హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు. పీపుల్స్ ఆర్ ఏ నేషన్స్ గ్రేటెస్ట్ రిసోర్స్. ప్రజలే ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు. ఎప్పుడైతే ప్రజలు ప్రకృతి సంపదను ప్రయోగకరంగా ఉపయోగించుకోగలుగుతారో అప్పుడు దానికి ఒక గుర్తింపు వస్తుంది. వారి అవసరాలు సామర్థ్యాలతో ప్రకృతి సంపదను వనరులుగా మార్చేదే ప్రజలే. మానవ వనరులను అంతిమ వనరులుగా చెప్పవచ్చు. ఆరోగ్యవంతులు, విద్యావంతులు, ప్రేరణ కలిగిన ప్రజలు మాత్రమే వారి అవసరాలను అనుగుణంగా వనరులు అభివృద్ధి చేసుకోగలుగుతున్నారు. ఇతర వనరుల వలె మానవ వనరుల ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా విస్తరించలేవు. వారి లింగము, వయస్సు, విద్య స్థాయిలోనే కూడా వృత్యానుసారంగా ఉంటాయి. వీరు సంఖ్య లక్షణాలు నిరంతరం మారుతూ ఉంటుంది. జనాభా విస్తరణ. భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించి ఉన్న విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తరణ రీతి అంటారు. మరోసారి, భూ ఉపరితలంపై ప్రజలు విస్తరించిన ఉన్న విధానాన్ని తెలియజేసేదే జనాభా విస్తరణ రీతి అంటారు. ప్రపంచంలో జనాభాలో 90% పైగా ప్రజలు దాదాపు 30% భూ ఉపరితలం మీద మాత్రమే విస్తరించి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జనాభా విస్తరణ అసమానంగా ఉంది. కొన్ని ప్రాంతంలో అధిక జనాభా, మరికొన్ని ప్రాంతంలో చాలా తక్కువ జనాభా కూడి ఉంటుంది. ఇది అసమానతనంగా ఉంటుంది. కావున దీన్ని దక్షిణ ఆంగ్లేయాసియాలో, యూరప్లో, ఈశాన్య ఉత్తర అమెరికాలో ప్రాంతాలు అధిక జనాభా కలిగి ఉన్నాయి. ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, ఉష్ణమండలాలు, ఎడారులు, ఎత్తైన పర్వతాలు ప్రాంతాలు, ఉష్ణమండలాలు, ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్యరేఖ ప్రాంత అడవుల్లో చాలా తక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. భూమధ్యరేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగింతట మూడింతట వంటి ప్రజలు ఆసియా, దక్షిణాఫ్రికా ఖండాల్లో జీవిస్తూ ఉన్నారు. ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లో ఉన్నారు. అవన్నీ 10 మిలియన్ల పైగా జనాభా కలిగి ఉన్నారు. జనసాంద్రత అనేది భూ ఉపరితలంపై గల ఒక యూనిట్ వైశాల్యంలో నివసించే ప్రజలు సంఖ్య తెలియజేసింది. దీనిని సాధారణంగా 1 చదరపు కిలోమీటర్కు అని చెబుతారు. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్లు 51 మందిగా ఉంది. దక్షిణ మధ్య ఆసియా అత్యధిక జనసాంద్రత కలిగి ఉంది. తూర్పు ఆంగ్లేయాసియా, యూరప్, ఈశాన్య ఉత్తర అమెరికా ప్రాంతంలో అధిక జనాభా కలిగి ఉన్నాయి. ఉన్నత అక్షాంశ ప్రాంతాలు, ఉష్ణమండల ప్రాంతాలు, ఎడారులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, భూమధ్యరేఖ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు చాలా తక్కువ మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. భూమధ్యరేఖకు దక్షిణంగా కంటే ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ప్రపంచ జనాభాలో 3/3 మంది ప్రజలు ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో నివసిస్తున్నారు. మన ప్రపంచంలోన
4 భాగాలు లేదా 3 భాగాల వంతు ఎక్కడ ఆసియా ఆఫ్రికా ఖండాల్లోనూ జీవిస్తూ ఉన్నారు. ప్రపంచ జనాభాలోని 60% మంది ప్రజలు కేవలం 10 దేశాల్లో ఉన్నారు. అవన్నీ 100 మిలియన్ పైగా జనాభా కలిగి ఉన్న దేశాలు. దక్షిణ మధ్య ఆసియా అత్యధిక జనసాంద్రత కలిగి ఉంది. తూర్పు ఆంగ్లేయ ఆసియాలో తర్వాత స్థానంలో ఉంది. జనాభా విస్తరణ ప్రభావితం చేసే అంశాలు. భౌగోళిక అంశాలు. ప్రజలు ఎల్లప్పుడూ పర్వతాలు, పీఠభూముల కంటే మైదానంలో నివసించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది వ్యవసాయానికి, తయారీ రంగానికి, సేవా కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మైదానాల్లోన ప్రజలు ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా గంగానది మైదానాలు ప్రపంచంలో అత్యధిక జలసాంద్రత గల పర్వతాలు కాగా ఆండీస్, ఆల్ప్, హిమాలయ వంటి పర్వతాలు తక్కువ జనాభా కలిగి ఉంటారు. ప్రజలు సాధారణంగా సహారా ఎడారి, రష్యాలోని ధ్రువ ప్రాంతాలు, కెనడా, టర్కిటా వంటి అతి శీతల పరిస్థితుల్లో నివసించడానికి ఇష్టపెట్టుకోరు. నేల. సారవంతమైన నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి. భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర, చైనాలోని హ్యాంగ్హీ, చాంగ్, జియాంగ్, ఈజిప్ట్లో నైలు నది వంటి సారవంతమైన మైదానంలో జనసాంద్రత అధికంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నీరు. ప్రజలు మంచినీరు సులభంగా లభించే ప్రాంతాల్లో నివసించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలో నది లోయ ప్రాంతాల్లో జలసాంద్రత అధికంగా ఉంది. ఎడారిలో జలసాంద్రత తక్కువ ఉంటుంది. ఖనిజాలు. ఖనిజ క్షేపాలు ఉన్న ప్రాంతంలో జనాభా ఎక్కువగా ఉంటుంది. దక్షిణాఫ్రికాలో వజ్రాల గనులు ఉండడం వల్ల, మధ్య చాతుర్యంలో చమురు నిక్షేపాలు కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు స్థిరపడతారు. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కారకాలు. సామాజిక కారకాలు అనగా మెరుగైన గృహ, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఉన్న ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మన దేశంలో పూణే. సాంస్కృతిక కారకాలు. మత సంబంధం లేక సాంస్కృతిక కారకాలు ప్రాముఖ్యత కలిగి ప్రజలు ఆకర్షిస్తారు. ఉదాహరణకి వారణాసిలో ఎక్కువగా ఉంటారు, జెరూసలేంలో ఎక్కువగా ఉంటారు, వాటికన్ సిటీ నగరాల్లో ఎక్కువ మంది ప్రజలు ఉండడానికి ఇదొక ఉదాహరణ. ఆర్థిక కారకాలు. పారిశ్రామికతలు ఉపాధి అవకాశాలు అందిస్తాయి. పరిశ్రమలు ఉపాధి అవకాశాలు కల్పించే దానిలో ఫలితంగా ఈ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులై జపాన్లోని ఒసాకా, భారతదేశంలో ముంబై రెండు కూడా అధిక జనసాంద్రత కలిగి ఉంటాయి. జనాభా మార్పు అనేది ఒక నిర్దిష్ట సమయంలో మనుషుల సంఖ్య వచ్చిన మార్పును సూచిస్తుంది. ప్రపంచ జనాభా ఎప్పుడు స్థిరంగా లేదు. క్రీస్తు శకం 1800 సంవత్సరం వరకు ప్రపంచ జనాభా క్రమంగా నెమ్మదిగా పెరిగింది. పెద్ద సంఖ్యలో పిల్లలు జన్మించారు, కానీ వారి మరణాలు కూడా ఎక్కువే. దీనికి ప్రధాన కారణం సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడమే. ప్రజలందరికీ సరిపడే ఆహారం లభించలేదు. అవసరమైన ఆహారం రైతు ఉత్పత్తి చేసుకోలేకపోయాడు. ఫలితంగా మొత్తం జనాభా పెరగడానికి చాలా తక్కువగా ఉండేది. 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1,100,00,000 చేరుకుంది. 155 సంవత్సరాల తర్వాత
1959వ సంవత్సరంలో ప్రపంచ జనాభా 3,000,000,3,00,00,000 చేరుకుంది. ఈ పెరుగుదలను జనాభా విస్ఫోటన అంటారు. 40 ఏళ్ళ తర్వాత 1999 నాటికి జనాభా రెండింతలు పెరిగి 6,000,000,6,00,00,000 చేరుకుంది. మెరుగైన ఆహార వైద్య సదుపాయాలు అందుబాటులోనికి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. తత్ఫలితంగా మరణాల రేటు తగ్గుతూ ఉండగా జనాభా రేటు చాలా ఎక్కువగా ఉండేది. సాధారణంగా జనాభా రేటును ఉపయోగించి లెక్కిస్తారు. ఒక సంవత్సరం కాలంలో ప్రతి 1000 మంది జనాభా ఎంతమంది సజీవులై పిల్లలు జన్మించారో తెలిపేదే జనాభా రేటు. మరణ రేటు ఉపయోగించి లెక్కిస్తారు. అంటే ప్రతి 1000 మందికి ఒక సంవత్సరం కాలంలో మరణించిన వారి సంఖ్య వలసలు అంటే ఒక ప్రాంతం నుండి వచ్చిన ఆ ప్రాంతం నుండి వేరొక ప్రాంతానికి వెళ్ళే ప్రజలను వలసలు అంటారు. జనన మరణ జనాభా మార్పుకి సహజ కారణాలు. ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య గల వ్యత్యాసాలు సహజ మరణం అంటారు. ప్రపంచంలో జనాభా పెరగడానికి ప్రధాన కారణం సహజ వృద్ధి రేటు వేగంగా పెరగడమే. దీనిని 3 రూపాలుగా పోల్చవచ్చు. జనాభా రేటు మరణాల రేటు కంటే ఎక్కువ ఉంటే జనాభా పెరుగుతుంది. జనాభా రేటు మరణాల రేటు ఒకేలా ఉంటే జనాభా నిలకడగా ఉంటుంది. మరణ రేటు జనాభా రేటు కంటే తక్కువ ఉంటే జనాభా తగ్గుదల అవుతుందని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా 3 రూపాలు దీన్ని తెలియజేయబడుతుంది. జనాభా పరిణామంలో మార్పులు వలన ఒక ప్రధాన కారణం ప్రజలు ఒక దేశంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక దేశం నుండి మరొక దేశానికి వలస పోతూ ఉంటారు. ఒక దేశాన్ని వదిలి వెళ్ళే ప్రజలు వలస పోయేవారు అంటారు. ఒక దేశంలో వచ్చే వారిని వలస వచ్చేవారు అంటారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలను ఇతర దేశాల నుండి వ్యక్తులు వలస రావడం ద్వారా ఆ దేశాన్ని జనాభా పెరుగుతుంది. ఒక దేశం నుండి ప్రజలు బయటికి వెళ్ళిన కారణంగా ఆ దేశ జనాభా తగ్గుతుంది. ఉదాహరణ సుడాన్ దేశం. అంతర్జాతీయ వలసల యొక్క సాధారణ ధోరణి పరిశీలించినప్పుడు తక్కువ అభివృద్ధి చెందిన దేశాల నుండి ఎక్కువ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మెరుగైన ఉపాధి అవసరాల కోసం ప్రజలు వలస వెళ్తున్నారు. దేశంలోని పలు ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి, విద్య, ఆరోగ్య సౌకర్యాల కోసం గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాల వరకు తరలిస్తూ ఉన్నారు, వలస వెళుతూ ఉన్నారు. జనాభా పెరుగుదల రేట్లు ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటాయి. ప్రపంచం మొత్తం జనాభా పెరిగినప్పటికీ అన్ని దేశాల్లోనూ ఈ పెరుగుదల లేదు. కెన్యా వంటి కొన్ని దేశాలు జనాభా పెరుగుదల రేటు అధికంగా ఉంటుంది. ఆ దేశంలోనే జనన రేటు, మరణ రేటు రెండూ కూడా అధికంగా ఉంటుంది. ప్రస్తుతం ఆరోగ్య సదుపాయాలు మెరుగుపడడం వలన మరణాల రేటు తగ్గింది, కానీ జనన రేటు ఎక్కువ కావడంగా ఉంది. ఫలితంగా పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ అంటే అమెరికా వంటి దేశాల్లో జనాభా పెరుగుదల తగ్గుతూ ఉంటుంది. మరణ జనన రేట్లు రెండు తక్కువగా ఉండడమే దీనికి కారణం. ఒక దేశంలో జనాభా ఎక్కువ ఉండటానికి ఆ దేశ అభివృద్ధి స్థాయిలో సంబంధం లేదు. ఉదాహరణకు బంగ్లాదేశ్, జపాన్ రెండు అధిక జనసాంద్రత కలిగిన దేశాలు అయినప్పటికీ బంగ్లాదేశ్ కంటే జపాన్ ఆర్థికంగా చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఒక వనరుడుగా ప్రజలు పాత్రను అర్థం చేసుకోవడానికి వారి గణాలే తెలుసుకోవలసిన అవసరం ఉన్నది కూడా.
ప్రజలు వయస్సు, లింగం, అక్షరాస్యత స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వృత్తి ఆదాయ స్థాయిలో అనేక తేడాలు ఉంటాయి. ప్రజల్లో గల ఈ లక్షణాలు అర్థం చేసుకోవడానికి ముఖ్యం. జనాభా మార్పు అనేది ఒక దేశ జనాభా నిర్మాణాన్ని సూచిస్తుంది. జనాభా మార్పు అనేది ఎంతమంది పురుషులు లేదా స్త్రీలు ఉన్నారు, వారు ఏ వయసు వర్గానికి చెందినవారు, వారు ఎంతమంది చదువుతున్నారు, ఏ రకమైన వృత్తుల్లో పనిచేస్తున్నారు, వారి ఆదాయ స్థాయి, ఆరోగ్య పరిస్థితి ఎటువంటిది వంటి అంశాలు తెలుసుకోవడాన్ని ఉపయోగపడుతుంది. జనాభా పిరమిడ్ నిర్మాణాన్ని పరిశీలించడం ద్వారా దేశం యొక్క జనాభా మార్పులు అధ్యయనం చేయడం ఒక ఆసక్తికరమైన అంశం. దీనిని వయస్సు లింగ పిరమిడ్ అని కూడా పిలుస్తారు. జనాభా పిరమిడ్ చూపించే అంశాలు: మొత్తం జనాభా వివిధ వయస్సు సమూహంగా విభజించబడడం. ఉదాహరణ 5 నుండి 9 సంవత్సరాలు, 10 నుండి 18 సంవత్సరాలు. జనాభా పిరమిడ్ ఒక దేశంలో ఎంతమంది ఆధారితులు డిపెండెంట్ ఉన్నారో కూడా చెబుతుంది. ఆధారితులు లేదా డిపెండెంట్లు 2 గ్రూపులు ఉన్నాయి. 1 బాలులు, 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల బాలులు. 2 వయోవృద్ధులు, 65 ఏళ్ళ పైబడి ఉన్నవారు. ఈ 2 గ్రూపులు మినహాయిస్తే మిగిలిన వారు పనిచేసే వయసులో ఉన్నవారు. వీరు ఆర్థికంగా చాలా చురుగ్గా ఉంటారు. జనన మరణ రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో జనాభా పిరమిడ్ నిర్మాణం ప్రభావంలో బేస్ విశాలంగా ఉంటుంది, పై భాగానికి వెళ్ళేసరికి సన్నగా ఉంటుంది. ఇది ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే పిల్లలు ఎక్కువగా జన్మించినప్పటికీ వారికి ఎక్కువ శాతం బాల్యంలో మరణిస్తున్నందుకు తక్కువ మంది ప్రయోజకులు అవుతున్నారు. అందువలన చాలా తక్కువ మంది ప్రజలే వృద్ధులు వచ్చే వరకు జీవిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి కెన్యా దేశానికి సంబంధించిన వారు ఎక్కువ మంది. ఈ విధంగా ప్రజలు ఒక దేశానికి గల అతి ముఖ్యమైన వనరు. ప్రజలే సురక్షితంగా ఉండే ప్రాంతాలు ఏ ప్రాంతాల్లో ఉంటారు ఎక్కువగా అంటే ముఖ్యంగా ఈ మైదాన ప్రాంతంలో, సారవంతమైన భూ ప్రాంతంలో ఎక్కువగా వనరులు, అక్కడ ఫ్యాక్టరీలు, అక్కడ మంచినీళ్ళు సదుపాయం ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజలు అధికంగా జీవిస్తూ ఉంటారు. ధృవాల్లో, చల్లని ప్రాంతాల్లో ఈ యొక్క ప్రజలు చాలా తక్కువగా జీవిస్తూ ఉంటారు. 15 లోపు పిల్లలు, వీళ్ళు 60 సంవత్సరాలు పైబడిన పిల్లలు, వాళ్ళకి దేశ అభివృద్ధికి వాళ్ళకి అంత ప్రాధాన్యత లేనప్పటికీ ఈ మధ్యకాలంలో ఉండే ప్రజలు ఈ యొక్క దేశ అభివృద్ధికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటారు. మరొక ఎపిసోడ్లో మీతో